భగవద్బంధులారా, ముందుగా అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. క్రోధినామ సంవత్సరంలో పరమాత్మ కృప వల్ల మనము కొన్ని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. అవి పరమాత్మని చేరే విధానంలో స్మరణ గురించి చెప్పుకుంటూ ఒక 40 శ్లోకాలు, సుందరకాండ నవరత్నమాలికలోని 9 శ్లోకాలు, సుందరకాండ షోడశలోని 16 శ్లోకాలు, శరన్నవరాత్రుల సందర్భంగా సువర్ణమాలిని స్తోత్రము, శ్రీమద్భాగవత చతుశ్లోకిలోని 4 శ్లోకాలు, తిరుప్పావై ధనుర్మాస వ్రతంలోని 30 పాసురాలు, సూర్యోపనిషత్తులోని మంత్రము వాటి అర్థాలు, పద్మపురాణాంతర్గతమైన శ్రీమద్భాగవత వైశిష్ట్యము, శ్రీమద్భాగవతంలోని నారాయణ కవచము, ఆదిత్య హృదయ స్తోత్రంలోని శ్లోకాలు వాటి అర్థాలు, సంక్షేప రామాయణంలోని 7 సుందరకాండ శ్లోకాలు, ఆఖరికి గజేంద్ర మోక్షంతో క్రోధినామ సంవత్సరాన్ని విజయవంతంగా పరమాత్మ యొక్క గుణానుభవనంతో పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఇంకొక నూతన సంవత్సరం ప్రారంభమైంది. ఉగాది పండుగ కాలాన్ని సూచిస్తుంది. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాల కలయతామహం అని అంటాడు గీతాచార్యుడు. భగవద్గీత 10వ అధ్యాయం 30వ శ్లోకంలో కాలము లెక్కించే వారిలో నేనే కాలపురుషుణ్ణి అర్జున అని అర్థం. అందుకోసమనే పూర్వాచారులు కలిపురుషుడి ప్రభావం తగ్గాలి అంటే కాలపురుషుణ్ణి ఆశ్రయించండి అని అంటారు. అయితే ప్రతి సంవత్సరము కూడా ఉగాది వచ్చిన రోజు నుండి 9 రోజుల పాటు వసంత నవరాత్రులుగా జరుపుకుంటాం. ఈ వసంత నవరాత్రులలో చిట్ట చివరి రోజు వచ్చే పండుగ శ్రీరామ నవమి. అంటే దాని అర్థము నూతన సంవత్సరంలో వచ్చే పండుగల్లో మొట్టమొదటి పండుగ శ్రీరామ నవమి. రామచంద్రస్వామి సంవత్సర ప్రారంభంలోనే వచ్చి మార్గాన్ని చూపిస్తాడు. ఈ సంవత్సరం కూడా సత్యాన్ని ధర్మాన్ని ఆచరించు, అప్పుడు విజయం నీదే అవుతుంది అని అందులో ఉన్న అర్థం. రామకథ ఇప్పటి వరకు మనం అందరము కూడా ఏదో ఒక రూపంలో వినే ఉంటాం. మొత్తం రామాయణంలో 24,000 శ్లోకాలు. అది చాలా పెద్దదిగా ఉంది. కొంచెం చిన్నదిగా తెలుసుకోవాలి అనుకుంటే సంక్షేప రామాయణం 100 శ్లోకాల రూపంలో నారదుల వారు వాల్మీకి మహర్షికి అందించారు. అదే బాలకాండ మొదటి సర్గలో ఉన్న విషయము అని చెప్పుకున్నాం. 100 శ్లోకాలు కూడా పెద్దగానే ఉన్నాయి కదా, ఇంకొంచెం చిన్నగా మొత్తం రామాయణంలో ఉన్న భావన అంతా వచ్చేలాగా ఏమైనా ఉందేమో అని అనుకుంటే మనకి దక్కిన అద్భుతమైన రత్నము గాయత్రి రామాయణం. 24 శ్లోకాలుగా మొత్తం రామాయణంలో జరిగిన విషయాన్ని తెలియజేస్తూ ప్రతి శ్లోకంలో మొదటి అక్షరం వెలికి చూస్తే అది గాయత్రి మంత్రంలో ఉన్న అక్షరంగా కనిపిస్తుంది. ఎలాగా అంటే ఈ గాయత్రి రామాయణంలోని మొదటి శ్లోకము తపస్వాధ్యాయ నిరతం. అందులో మొదటి అక్షరము త. రెండవ శ్లోకము సహత్వ రాక్షసాన్ సర్వాన్. అందులో మొదటి అక్షరము స. మూడవ శ్లోకము విశ్వామిత్రశ ధర్మాత్మ. అందులో మొదటి అక్షరము వి. ఇలా 24 శ్లోకాలలో మొదటి అక్షరం తీసి చూస్తే అదే గాయత్రి మంత్రంగా మారుతుంది. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య అలా వస్తుంది ఈ గాయత్రి రామాయణం. గాయత్రి రామాయణంలో రామకథ ఉంది, గాయత్రి మంత్రం కూడా ఉంది. కాబట్టి పూర్వాచార్యులు మనం అందరము తప్పనిసరిగా నేర్చుకోవాలి అని అంటారు. ప్రధానంగా స్త్రీలకి ఉపనయన సంస్కారం ఉండదు కాబట్టి, మరి వారికి గాయత్రి మంత్రం గురోపదేశంగా లభించదు కాబట్టి ఇలా గాయత్రి రామాయణాన్ని రోజు అనుసంధానం చేస్తే సంధ్యావందన ఫలితం వాళ్ళకి కూడా లభిస్తుంది. వాల్మీకి భగవానుడు శ్రీమద్ రామాయణం ఫలశ్రుతిలో ఒక అద్భుతమైన మాట అంటారు, స్త్రీయస్త్య ముఖ్య సుఖముత్తమం చ అని. శ్రీమద్ రామాయణాన్ని ఆశ్రయిస్తే స్త్రీలు ప్రధానంగా సుఖాన్ని పొందుతారు అని అర్థం. స్త్రీలే కాకుండా అన్ని వర్ణాల వారు నేర్చుకోవలసిన స్తోత్రం గాయత్రి రామాయణం. రాముడు అందరివాడు. ఆయన కథ సనాతన ధర్మం పాటించే వారందరూ తెలుసుకోవాలి, స్మరించాలి. పైగా ఈరోజు చాలా విశేషమైన రోజు, చైత్ర పౌర్ణిమ. ఉత్తర భారతదేశంలో హనుమత్ జయంతిగా జరుపుకుంటారు. మన దగ్గర హనుమద్ విజయోత్సవంగా జరుపుకుంటారు. హనుమత్ జయంతి పరాశర సంహిత ప్రకారం వైశాఖే మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాబాద్ధ ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే అని పరాశర మహర్షి అన్నారు. కాబట్టి 2025 మే 22వ తారీఖున హనుమత్ జయంతి జరుపుకుంటాం. ఈ హనుమద్ విజయోత్సవం రోజున శుభ ప్రారంభం చేయడం జరిగింది. రేపటి నుండి ఈ గాయత్రి రామాయణంలోని శ్లోకాలని, వాటి అర్థాలని, ఒక శ్లోకము నుండి ఇంకొక శ్లోకం మధ్యలో జరిగిన రామకథని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విశ్వావసునామ సంవత్సరంలో పరమాత్మ యొక్క గుణానుభవనం శ్రవణ పఠనాల ద్వారా లభించాలని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.